ఓం నమో వెంకటేశాయ. ఆనందమాత్రా వికారా ఆనంత్యమాత్రాధికారా గోవింద గోవింద. పదసేవనయా తవ దుర్విషః ఘన సంస్మృతి రామమనాశమియాత్. పదసేవన బుద్ధిరపీశ సదా ఘనమానసదేశమియాత్ పరమా అని భక్తజనమానస సరసివృహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులను చేసుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు 11వ అధ్యాయం వరకు అమృతమథన ఘట్టం, దాని పూర్వోత్తరాలు మొత్తం పూర్తయిపోయినాయి. అమృతమథనం ఎలా చేశారు, అసలు అమృతమథనానికి ఏ ఏ పరిస్థితులు కారణమైనాయి, ఎలా చేశారు, అమృతం దక్కిన తర్వాత ఏమైంది, లేదా అమృతం దక్కిన తర్వాత అమృతాన్ని పరమాత్మ దేవతలకు ఎలా పంచిపెట్టాడు, ఆ తర్వాత రాక్షసులు రియాక్ట్ అయితే మళ్ళీ యుద్ధం ఎలా జరిగింది, ఆ యుద్ధం ఎక్కడికి ఆగింది అనే విషయాలన్నీ కూలంకషంగా వచ్చేసినాయి. వచ్చిన తర్వాత అమృతమథన ఘట్టాన్ని ఇక్కడికి పూర్తి చేయాలి వాస్తవానికి. కానీ శ్రీశుకుల వారికి అమృతమథన ఘట్టాన్ని పూర్తి చేయటం అనేది ఇష్టం లేకుండా ఉన్నట్లుంది. అందులోనూ జగన్మోహిని అవతారాన్ని గురించి సరిగ్గా చెప్పలేదు. జగన్మోహిని అవతారాన్ని ఇంకా బాగా చెప్పాలి, ఆవిడ్ని సరిగ్గా వర్ణించడం కూడా లేదు. ఆవిడని వర్ణించటం అనేది చాలట్లేదు. మిగతా స్త్రీలను వర్ణిస్తే ఒకవేళ తప్పు అవుతుందేమో. ఒకవేళ పరమాత్మే స్త్రీగా వచ్చినప్పుడు వర్ణిస్తేనే కదా స్త్రీ అందాన్ని వర్ణించగలిగిన అవకాశం దక్కుతుంది. అందులోనూ శ్రీశుకుల్ లాంటి నిత్య సన్యాసులకి ఇదే కదా అవకాశం. అలాంటప్పుడు ఆ జగన్మోహినిని సరిగ్గా వర్ణించకుండా పూర్తి చేస్తే చాలదు అనే అభిప్రాయం ఉన్నట్లుంది. ఆ అభిప్రాయంతో జగన్మోహిని వర్ణనార్థం, జగన్మోహిని అవతారంలో పరమాత్మ చూపించిన అందచందాలను వర్ణించటం కోసం ప్రత్యేకించి 12వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రారంభించడం కూడా చాలా అందంగా ప్రారంభిస్తున్నారు. మనం ఎలాగూ అధ్యాయం అంతా అయిన తర్వాత ఎలా చేశారనే సంగతి చూసుకుంటాం కాబట్టి అక్కడ చూసుకుందాము. ప్రారంభించడాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు. శ్రీ బాదరాయణి రువాచ. బాదరాయణ మహర్షి గారి కొడుకైనటువంటి శ్రీశుకుల వారు ఇలా 12వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. వృషధ్వజో నిశమ్యేదం యోషిద్రూపేణ దానవాన్ మోహయిత్వా సురగణాన్ హరిస్ సోమమపాయయత్ అని. వృషధ్వజ, వృషభధ్వజుడు అంటే తన ధ్వజం మీద ఆంబోతు అంటే ఈయన, వృషభం అంటే ఆంబోతు అని సామాన్యమైన అర్థం మనకు తెలిసి నందీశ్వరుడు, ఆయన చిహ్నంగా కలిగినటువంటి పరమేశ్వరుడు వృషభధ్వజ నిశమ్య విన్నాడు.
ఏం విన్నాడు? ఇదం, ఇప్పుడు జరిగిందంతా విన్నాడు. ఏం జరిగింది, ఏం విన్నాడు అంటే, యోషిద్రూపేణ దానవాన్ మోహయిత్వా అసురగణాన్ హరి సోమం అపాయయత్. మోహయిత్వా సురగణాన్ హరి సోమం అపాయయత్ అని విన్నాడు. హరి, శ్రీహరి యోషిద్రూపేణ స్త్రీ రూపాన్ని ధరించి దానవాన్ మోహయిత్వా రాక్షసుల్ని మోహింపజేసి సురగణాన్ దేవతాగణాల వారికి సోమం అపాయయత్ అమృతాన్ని తాగించాడు, అమృతాన్ని వాళ్ళకి పంచిపెట్టాడు అని విన్నాడు. వృషధ్వజో నిశమ్యేదం యోషిద్రూపేణ దానవాన్ మోహయిత్వా సురగణాన్ హరి సోమం అపాయయత్. కానీ ఈ దేవతలు అమృతమథనం చేసే ముందు వచ్చి చెప్పలేదు. అమృతమథనం చేస్తున్నామండి, కాస్త మీరు అనుగ్రహించాలండి, పెద్ద మనిషి అండి అనలేదు. అమృతమథనం చేస్తున్నప్పుడు హాలాహలం వచ్చినప్పుడు మాత్రం ఓహో వచ్చి కాళ్ళ మీద పడిపోయారు. మీరే పెద్ద మనిషి, మీరే మమ్మల్ని కాపాడాలి, మీరే విషాన్ని తాగేసేయాలి, నాకేసేయాలి అని అన్నారు. సరే మనవాళ్ళు కదా, మనం ఈ మాత్రం పరోపకారం చేయాలి కదా అని వెళ్ళి అమృతం తాగేశాము. అమృతం వచ్చిందనే మాట చెప్పలేదు. అమృతం తర్వాత జగన్మోహిని అవతారంలో శ్రీహరి వచ్చాడనే సంగతి కూడా మనకి చెప్పలేదు. ఆ మాట చెప్పలేదు వీళ్ళు, మిగతా అంతా కూడా చెప్పారు అని శంకరుడికి కాస్తంత కోపం వచ్చిందేమో. వచ్చి ఇంకా శ్రీహరి జగన్మోహిని రూపాన్ని ఉపసంహరింపజేసేశాడు అని కూడా తెలిసిన తర్వాత దేవతలను అనుకుని మాత్రం ఏం ఉపయోగం, జగన్మోహిని రూపాన్ని చూపించవలసిందిగా మళ్ళీ శ్రీహరిని అడిగేద్దాము అని అనుకుని వృషమారుహ్య గిరిశ సర్వభూత గణైర్వృత సహ దేవ్యా యయౌ ద్రష్టుం యత్రాస్తే మధుసూదన. వృషమారుహ్య నందీశ్వరుణ్ణి ఎక్కి బయలుదేరాడు. ఈయన తొందరపడి ఇల్లు కదిలేవాడు కాడు. గిరిశ, గిరౌ శేతే ఇది గిరిశ అని పేరు పెట్టారు. ఎప్పుడు ఆ పర్వతం మీద, కైలాస పర్వతం మీద పడుకుని ఉంటాడు. లేవడు, ఒక పట్టాన అక్కడి నుంచి కదలడు. చివరికి మామగారు యజ్ఞం చేస్తున్నారయ్యా అన్నా సరే కదలడు. అలాంటివాడు. అలాంటి గిరిశుడు, అలాంటి కైలాస పర్వతం మీదే నివాసాన్ని ఇష్టపడేటువంటి వాడు కూడా వృషభమారుహ్య నందీశ్వరుని ఎక్కి బయలుదేరాడు. ఆయన బయలుదేరాడంటే సర్వభూత గణైర్వృత, భూతగణాలు వాళ్ళందరూ బయలుదేరి వచ్చేయటమే. వాళ్ళు కనీసం రావచ్చా అండి, రాకూడదా అండి అనే మాట కూడా అడగరు. ఆయన బయలుదేరితే వీళ్ళు బయలుదేరుతారు, ఆయన ఆగిపోతే ఆగిపోతారు, కూర్చుంటే కూర్చుంటారు, నుంచుంటే నుంచుంటారు. అలాంటి వాళ్ళు బయలుదేరారు. యథాప్రకారం సహదేవ్య, అమ్మవారు కూడా బయలుదేరింది. ఆవిడ అయ్యవారు బయలుదేరుతున్నారు కాబట్టి బయలుదేరాలి అని ఒక కారణంతోనూ శ్రీహరే ఆడవేషం ధరిస్తే ఎలా ఉంటుందో చూద్దాము అనేటువంటి కౌతూహలం ఒకటి. దీంతో సహదేవ్య, దేవి కూడా బయలుదేరింది, అమ్మవారు కూడా బయలుదేరింది. యయౌ ద్రష్టుం, చూడ్డానికి బయలుదేరాడు వైకుంఠానికి. యత్రాస్తే మధుసూదన, ఆ మధుసూదనుడు వైకుంఠంలో ఉంటాడు కాబట్టి యత్రాస్తే ఆయన ఉండే వైకుంఠానికే బయలుదేరి వెళ్ళాడు. వృషమారుహ్య గిరిశ సర్వభూత గణైర్వృత సహ దేవ్యా యయౌ ద్రష్టుం యత్రాస్తే మధుసూదన. సభాజితో భగవతా సాదరం సోమయా భవ సూపవిష్ట ఉవాచేదం ప్రతిపూజ్య స్మయన్ హరిం. వైకుంఠానికి వెళ్ళాడు, స్వాగత సత్కారాలన్నీ పూర్తయినాయి. సభాజితో భగవత, ఆయన శ్రీహరి ఈయన వైకుంఠానికి వచ్చినందుకు చాలా గౌరవించాడు, పూజ చేశాడు. సాదరం, చాలా ఆదరంగా పూజ చేశాడు. సోమయా భవ, అందులోనూ పార్వతీ అమ్మవారితో కలిసి వచ్చావయ్యా, భార్యాభర్తలు ఇద్దరూ మా ఇంటికి వచ్చారు, చాలా సంతోషం అని మంచి మాటలు మాట్లాడాడు. మాట్లాడి నీవు కూర్చో అని ఆసనాన్ని చూపించాడు. ఈయన ఆసనంలో కూర్చున్నాడు. సూపవిష్ట, చక్కగా హాయిగా కూర్చున్నాడు. ప్రతిపూజ్య, ఈయన కూడా శంకరుడు కూడా ఆయనతో మంచి మాటలు మాట్లాడాడు. అంతా క్షేమమే కదా, పాల సముద్రంలో పాలు సరిగ్గానే ఉన్నాయి కదా, కాగకుండా మేగడ కట్టకుండా చక్కగానే ఉన్నాయి కదా, అన్నీ ఊగుతూనే ఉన్నాయి కదా, పాల సముద్రం ఊగితేనే కదా ఈ పాన్పు మీద నువ్వు కూడా ఊగుతూ హాయిగా పడుకునేది అని ఇలాంటి ఆదరవాక్యాలు ఈయన కూడా పలికాడు. ప్రతిపూజ్య. అంతా అయిన తర్వాత స్మయన్, చిరునవ్వు నవ్వుతూ శంకరుడు హరిం ఉవాచ ఇదం, శ్రీహరితో పై చెప్పబోయే మాటలు అన్నాడు. సభాజితో భగవతా సాదరం సోమయా భవ సూపవిష్ట ఉవాచేదం ప్రతిపూజ్య స్మయన్ హరిం. శ్రీ మహాదేవ ఉవాచ. ఆ మహాదేవుడు ప్రకాశాలలో కల్లా ఉత్తమ ప్రకాశమైనటువంటి ఆ మహాదేవుడు శంకరుడు అన్నాడు,
దేవదేవ జగద్వ్యాపిన్ జగదీశ జగన్మయ సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వర అని అన్నాడు. దేవదేవ, నువ్వు ప్రకాశాలన్నిటికీ ప్రకాశమైన వాడివి, దేవతలందరికీ శ్రేష్ఠుడైన వాడివి, జగద్వ్యాపిన్ ప్రపంచమంతా వ్యాపించి ఉండే చైతన్య స్వరూపానివి నువ్వు, జగదీశ ప్రపంచానికి మొత్తానికి ఈశ్వర స్వరూపంలో ఉండేటువంటి వాడివి, ఒకవైపు సగుణంగాను ఒకవైపు నిర్గుణంగాను ఉండేటువంటి వాడివి, జగన్మయ అసలు నిన్ను జగత్తు కంటే వేరుగా చూడకూడదు, జగత్తే నీ యొక్క రూపం అని జగన్మయంగా నిన్ను చూడాలి. సర్వేషామపి భావానాం త్వమాత్మ, ప్రాణం ఉన్నా ప్రాణం లేకపోయినా, చైతన్యం ఉన్నా చైతన్యం లేకపోయినా, అది రాయైనా రప్పైనా శరీరమైనా జీవుడైనా మరొకరైనా ఎవరైనా సరే, సర్వేషామపి భావానాం ప్రతి వస్తువుకి త్వమాత్మ, నీవే ఆత్మవి. అందులో కొన్ని వస్తువులు పుట్టే వస్తువులు ఉన్నాయి, కొన్ని వస్తువులు పుట్టుక లేని వస్తువులు ఉన్నాయి. మనం అనుకున్న రాయి రప్ప శరీరము అది ఇది ఇవన్నీ కూడా పుట్టుక ఉన్నవి. అలాంటి వాటికి హేతు నువ్వే కారణానివి. పుట్టుక లేని జీవులకి ఈశ్వర నువ్వే నియామకుడివి. ఎందుకంటే వాళ్ళేమో తక్కువ స్థాయి ఉపాధిని పట్టుకుని వెళ్ళాడుతున్నారు, నువ్వు సగుణంగా ఉండేటప్పుడు సర్వోన్నత స్థాయికి చెందినటువంటి మాయని ఉపాధిగా పెట్టుకుంటావు పోని. కాబట్టి నీ ఉపాధి సగుణ స్థితిలో చాలా పెద్దది. కాబట్టి నీ యొక్క ఉపాధితో నువ్వు వాళ్ళందరినీ, హీనోపాధులకు చెందినటువంటి జీవులందరినీ కూడా నీ అదుపులో ఉంచుకుని వాళ్ళకి ఈశ్వరుడుగా ఉంటావు. దేవదేవ జగద్వ్యాపిన్ జగదీశ జగన్మయ సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వర. అయ్యా, ఆద్యంతావస్య యన్మధ్యం ఇదమన్యద్ అహం బహిః యతో వ్యయస్య నైతాని తత్ సత్యం బ్రహ్మచిద్భవాన్. ఇన్ని రకాల పదార్థాలున్నాయి, రాయి రప్ప జీవులు నువ్వు, ఇన్ని పదార్థాలున్నాయి, అన్నీ కలగలిపి మాట్లాడుతుంటే ఇన్ని ఉన్నాయని అనుకునేరు ఎవరైనాను? అనుకుంటారు అలాగా? ఇన్ని లేవు. తత్ సత్యం, నువ్వు ఒక్కడివే సత్యంగా ఉన్నావు, మిగతా ఎవరూ లేరు. ఎందుకంటే ఆద్యంతావస్య యన్మధ్యం, కనిపించేటువంటి ఈ జగత్తు తాలూకు ఆది అంతములు, మధ్యం దాని యొక్క స్థితికాలం, ఈ మూడు కూడా నీ వల్లే కదా అవ్వాలి. ఆద్యంతౌ అస్య యన్మధ్యం, అసలు ఇదం ఈ కనిపించే జగత్తు అంతా కూడా నీ వల్లే కదా రావాలి. అన్యత్, ఈ జగత్తు కంటే కూడా పూర్తిగా భిన్నంగా వ్యవహరించేటువంటి, జగత్తు కంటే భిన్నంగా ఉండేటువంటి జీవ సమూహం, అది కూడా నీ యొక్క రూపాంతరమే కదా. లేదంటే ఇదం అన్యత్, కనిపించేటువంటి రూపంలో ఉండేటువంటి జగత్తు, అన్యత్ కనిపించని రూపంలో ఉండేటువంటి జగత్తు, సదసత్ అని చెప్పేదో లేకపోతే ప్రత్యక్ష పరోక్షాలు అనే రూపంలో ఉండేదో జగత్తు మొత్తం నీ యొక్క రూపమే కదా. అహం, ఈ జగత్తు మొత్తాన్ని అనుభవించేటువంటి నేను అని పిలుచుకునేటువంటి అహంకారానికి ఆశ్రయమైన భోక్త జీవుడు కూడా నీ యొక్క రూపాంతరమే కదా. బహిః, ఆ జీవుడు అనుభవించేటువంటి భోగ్యమైన వస్తువులన్నీ కూడా, జగత్తులో భాగంగా ఉండే భోగ్యమైన వస్తువులన్నీ కూడా నీ యొక్క రూపాంతరాలే కదా. లేదా నీ వల్లే కదా ఇవన్నీ పుడుతున్నాయి. యతః అవ్యయస్య ఆద్యంతౌ అస్య యత్ మధ్యం ఇదం అన్యత్ అహం బహిః అనేటువంటి ఈ 7 పదార్థాలు కూడా నీ వల్లే కదా వస్తున్నాయి, నీ వల్లే కదా కలుగుతున్నాయి. ఎందుకంటే వీటన్నిటికీ ఏదో ఒక రకమైనటువంటి వ్యయం అనేది ఉంది, వీటన్నిటికీ ఏదో ఒక రకంగా మార్పు అనేది ఉంది. చివరికి అహంకారంతో కలగలిసిన జీవుడికి కూడా ఏదో మార్పు ఉంది. ఒకసారి శరీరాన్ని నేను అనుకుంటాడు, మరొకసారి ఇంకొక భావాన్ని నేను అనుకుంటాడు, ఇంకొకసారి నేనును మార్చేస్తాడు, శరీరాలను మార్చేస్తాడు. శరీరాలతో కలిపి చూసినప్పుడు జీవులకు కూడా మార్పులు కనిపిస్తున్నాయి. శరీరాలలో ఉన్న మార్పులు జీవుల్లో కూడా ప్రతిఫలిస్తున్నాయి. కానీ నీలో ఏ మార్పు లేదు కదయా. అవ్యయస్య, ఏ వ్యయము లేదు, ఏ మార్పు లేకుండా ఉన్నావు కదా. అవ్యయస్య, నీ నుంచే ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి, నీ నుంచే ఇవన్నీ కూడా బతికి బట్టకడుతున్నాయి. నీకు మాత్రం అవ్యయస్య న ఏతాని, ఇవేవీ లేవు. ఆది అంతము మధ్యము ఇదము అన్యత్ అహం బహిః అనేటువంటి ఏ భావము నిన్ను అంటది కదా. నైతాని,
వీటితో సంబంధం లేనటువంటి తత్సత్యం, ఎవరు ప్రత్యక్షంగా సాధారణ పరిస్థితులలో చూడలేనటువంటి సత్యస్వరూపానివే కదా నువ్వు, జగత్కారణమైన సత్యస్వరూపానివే కదా నువ్వే కదా బ్రహ్మ, అన్నిటినీ వ్యాపించి ఉన్నటువంటి చైతన్య స్వరూపానివి, చైతన్య స్వరూపానివి, వ్యాపకమైన చైతన్య స్వరూపానివి నువ్వే కదా, భవానేవ ఖలు అని అన్నాడు. నువ్వే శుద్ధ చైతన్య స్వరూపానివి, నువ్వే సమస్త జగత్తుకి కారణమైనటువంటి వాడివి అని పరమాత్మ యొక్క శుద్ధ స్వరూపంతో పొగిడాడు. ఆద్యంతావస్య జన్మధ్యం ఇదమన్యద్భం బహిః యతో వ్యయస్య నైతాని తత్సత్యం బ్రహ్మచిద్ భవాన్ తేనైవ తవైవ చరణాంభోజం శ్రేయస్కామా నిరాశిషః విసృజ్య గోభయతః సంగం మునయః సముపాసతే కదా అని కూడా అన్నాడు. తవైవ చరణాంభోజం, నీ పాదాలను మాత్రమే కదా మునులు పట్టుకుంటున్నారు. ఎలాంటి మునులు? శ్రేయస్కామాః, మాకు శ్రేయస్సు కావాలి, మాకు సర్వోన్నతమైన ఫలితమే కావాలి అని అనుకునేవాళ్ళు. నిరాశిష, అది తప్ప మాకు ఏదీ వద్దు, అది తప్ప దేన్ని అసలు మేము క్రీగంటితో కూడా చూడము, దాన్ని ఊహించుకోము అని అనుకునేవాళ్ళు నిరాశిష. అలాంటి వాళ్ళు మునులు నీకు పాదాలనే కదా పట్టుకుని వెళ్ళాడుతున్నారు. అందులోనూ విసృజ్య ఉభయత సంగం, వాళ్ళకి ఇహలోకంలో ఉండేటువంటి సంబంధాలని వాటిని తెంచుకుని, పరలోకంలో ఉండే కోరికల రూపంలో ఉండేటువంటి సంఘాలని వాటిని కూడా తెంచేసుకుని, ఈ లోకంలో ఏవో ఫలితాలు అనుభవించేద్దాము అనేటువంటి ఆశల్ని తుంచేసుకుని, పైలోకంలో ఇంతకంటే గొప్పవేవో తీరుతాయి అనేటువంటి ఆశల్ని కూడా పూర్తిగా తెగతరించేసుకుని, ఏమీ లేకుండా నిరాశిష, ఏ కోరిక లేకుండా, శ్రేయస్కామాహ, మనకు పరమశ్రేయస్సు అయినటువంటి మోక్షం ఒక్కటే కావాలి అని కోరుకునేటువంటి మునులు, బాగా మననం చేసి నిర్ణయం తీసుకున్నటువంటి మునులు, ఈ పరమశ్రేయస్సు కావాలి అంటే ఎవరిని పట్టుకోవాలి అని మునయ ఆలోచించి అన్నీ వదిలిపెట్టి తవైవ చరణాంభోజం సముపాసతే, సత్యం కాబట్టి, అవ్యయం కాబట్టి నీ యొక్క పాదార విందాలనే పట్టుకుని వెళ్ళాడుతున్నారు. నువ్వు సత్యస్వరూపుడివి కాబట్టి, నువ్వు అవ్యయ స్వరూపుడివి కాబట్టి నీ యొక్క పాదార విందాలనే పట్టుకుని వెళ్ళాడుతున్నారు అని పరమేశ్వరుడు శ్రీమన్ మహావిష్ణువుతో అన్నాడు. తవైవ చరణాంభోజం శ్రేయస్కామా నిరాశిషః విసృజ్య గోభయత సంగం మునయః సముపాసతే అని. వాళ్ళిద్దరి మధ్యకే ఒకవేళ మనం పొరపాటున చేరి, అయ్యా మీరేం మాట్లాడుతున్నారు, వారేం వింటున్నారు, మీరు తవైవ చరణాంభోజం శ్రేయస్కామా నిరాశిషః విసృజ్య గోభయత సంగం మునయః సముపాసతే అన్నారు. కరెక్ట్, బాగానే ఉంది. ఇదిగో ఎదురుకుండా శ్రీమన్ మహావిష్ణువు కనిపిస్తున్నాడు, ఆయన పాదార విందాలు చక్కగా అందంగా ఉన్నాయి, ఆయన పాదార విందాలని మునులు కూడా పట్టుకుని వెళ్ళాడుతున్నారు, అది బాగానే ఉంది. అంతకుముందు ఆద్యంతావస్య జన్మధ్యం ఇదమన్యదహం బహిః యతో వ్యయస్య నైతాని తత్సర్వం బ్రహ్మచిద్ భవాన్ అని ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు? మీరేమో నీకువేమీ లేవు, నువ్వు శుద్ధుడివి, చైతన్య స్వరూపుడివి, నీ వల్లే ఇవన్నీ పుట్టినాయి, నువ్వే సర్వాత్మకుడివి అని రెండూ అంటున్నారు. సర్వాత్మకుడు అయితే గనక శుద్ధ స్వరూపుడు అనేది ఎలా కుదురుతుంది? సర్వాత్మకుడైతే గనక ఆయనకి శుద్ధ స్వరూపత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలము? ఇలా మీరే మాట్లాడుకుంటే, లేదా ఏకాభిప్రాయంతో మీరు ఇలా మాట్లాడుకుంటే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి అని అడిగితే, మనం మధ్యలో చేరి అడిగితే పరమేశ్వరుడు సమాధానం యథాప్రకారం మనకి చెప్పకుండా ఆయన్ని స్తుతి చేస్తున్నట్లుగా, ఇదేం లేదు, సింపుల్, ఇది స్వరూప లక్షణం, తటస్థ లక్షణం అని లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి. అసలు స్వరూపాన్ని చెబుతూ ఆ స్వరూపాన్ని అందుకోవటానికి వీలుగా తటస్థ లక్షణం చెప్తారు. స్వరూప లక్షణం అందుకోవటం కష్టము, దానికి చాలా అడ్డంకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల తటస్థ లక్షణం చెప్పి తటస్థ లక్షణం ద్వారా స్వరూపాన్ని అందుకోమని దారి చూపిస్తారు. దానిలో భాగంగానే చెప్తున్నాను అని పై శ్లోకంలో అంటున్నాడు. త్వం బ్రహ్మ పూర్ణమమృతం విగుణం విశోకం ఆనందమాత్రమవికారమనన్యదన్యత్ విశ్వస్య హేతురుదయ స్థితి సంయమానాం ఆత్మేశ్వరశ్చ తదపేక్షతయానపేక్షః అని. స్వరూప లక్షణం మొదటి రెండు పాదాల్లోనూ, తటస్థ లక్షణం తర్వాత 1.5 పాదంతోనూ చెప్తున్నాను అని చెప్తున్నాడు. త్వం బ్రహ్మ,
నీవే పరబ్రహ్మ స్వరూపుడవు. బ్రహ్మ వ్యాపకమైనటువంటి స్వరూపానివి నీవే. ఏ రకంగా వ్యాపకం? పూర్ణం. పూర్ణం అన్నిటా నిండి ఉన్నది. అన్నిటా నిండి ఉన్నది, హెచ్చుతగ్గులు లేనిది అయినటువంటి వ్యాపకమైన బ్రహ్మస్వరూపానివి నువ్వే. పూర్ణం అనేది అమృతంగానే ఉండాలి. పూర్ణం అనేదానికి గనక మరణం వచ్చిందంటే అది కాలతః పూర్ణం కాదు. కాబట్టి అమృతం. ఆ పూర్ణం అనే దాంట్లో గనక గుణాలు కలిస్తే, గుణాలు ఆ రూపంలో గనక కలిసిపోతే అది పరిపూర్ణం కాదు. గుణాలు, ఈ పూర్ణం, ఈ రూపం, ఈ రెండూ కలిసి కొట్టుకున్నట్టు అవుతాయి. కాబట్టి విగుణం. అలాంటి ఇబ్బంది లేకుండా నీకు గుణాలతో సంబంధము లేదు. గుణాలతో సంబంధం లేదు కాబట్టి వాటి ప్రభావం కూడా నీలో ఉండనే ఉండదు. అందువల్ల విశోకం, శోకం కానీ మోహం కానీ మరొక భావం కానీ ఏదీ నీలో లేదు. పరిశుద్ధమైన బ్రహ్మస్వరూపం నీది. పరిశుద్ధమైనటువంటి విశోకం ఆనందమాత్రం. శోకంతో సంబంధం లేని, దుఃఖంతో సంబంధం లేని ఆనంద స్వరూపం. ఆనందమాత్రం. ఆనందమే తప్ప మరొకటి లేదు. ఆనందమాత్రం. ఈ మాత్రం ఆనందం మనుషుల్లో లేదా అంటే మనుషులలో మార్పుకి గురయ్యేటువంటి ఆనందమే ఉంది, లేదా జీవులలో మార్పుకి లోనయ్యే ఆనందమే ఉంది. వాళ్ళ ఉపాధులను బట్టి, వాళ్ళ శరీరాలను బట్టి, వాళ్ళ మానసిక స్థితులను బట్టి, వాళ్ళకు వచ్చేటువంటి ఆయా కారణాలను బట్టి ఆనందంలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి, మార్పులు ఉంటున్నాయి, తేడాలు ఉంటున్నాయి. ఒకరిది ఎక్కువ, ఒకరిది తక్కువ అనేటువంటి తీరు ఉంటుంది. నీ యొక్క ఆనంద స్వరూపంలో ఏ మార్పు లేదు. అవికారం. ఏ మార్పు లేని ఆనందమే నిండి ఉన్న పరిపూర్ణమైనటువంటి అమృతమైన బ్రహ్మస్వరూపం నీది. అనన్యత్. అన్యత్. అనన్యత అనే దాన్ని పై దాంట్లోకి తోసేసుకుందాము. అన్యత్. ఈ ఆనంద స్వరూపం కాక మిగతావి కంటికి కనిపించేవో, వ్యవహారంలో ఉండేవో రూపాలు ఏమైనా ఉంటే వాటన్నిటికంటే నీ యొక్క స్వరూపం పూర్తిగా విలక్షణం. ఇది నీ యొక్క స్వరూప లక్షణం. త్వం బ్రహ్మ పూర్ణం అమృతం విగుణం విశోకం ఆనందమాత్రం అవికారం అన్యత్ అనేది నీ యొక్క స్వరూప లక్షణం. ఈ స్వరూప లక్షణాన్ని అందుకోవడం చాలా కష్టం. అసలు ఇంకొక వస్తువుతో సంబంధం లేని అద్వితీయమైన ఆనంద స్వరూపాన్ని అర్థం చేసుకోవటమే చాలా కష్టం. కాబట్టి ఈ ఆనంద స్వరూపానికి, ఈ స్వరూపానికి చేరువ చేయటానికి వీలుగా తటస్థ లక్షణం చెప్తారు. ఎలా తటస్థ లక్షణం చెప్తారు అంటే అనన్యత్. నువ్వేదో వేరే వస్తువులు ఉన్నాయని అనుకున్నావు కదా, వేరే వస్తువులు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నావు కదా, వాటితో వ్యవహారాలు చేసుకుంటున్నావు కదా, వాటిని వాడుకుంటున్నావు కదా, ఏవో సుఖాలు దుఃఖాలు ఇవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ కూడా పరమాత్మ యొక్క రూపాలే. అంటే పరమాత్మ తదాత్మకంగా ఉన్నాడు. అనన్యత్. మనం వాడుకునే వ్యవహారంలో వాడుకునేటువంటి వస్తువులన్నిటి రూపంలో పరమాత్మే ఉన్నాడు అని చెప్తాము. అప్పుడేమవుతుంది? ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఎలా ఉన్నాడు అనే సందేహం పుట్టుకొస్తుంది. అలా పుట్టుకొస్తే పర్వాలేదు, ఈ సందేహానికి సమాధానం లేకుండా ఏం లేదు. ఒకే కారణం గనక రకరకాల కార్యాలను పుట్టిస్తే, కార్యానికి కారణానికి గనక అభేదం ఉంది అని నమ్మితే, ఒకే కారణానికి రకరకాల కార్యాలకి అభేదం ఉంటుంది అని నమ్మచ్చు. ఎలాగైతే ఒకే మట్టి ముద్ద ద్వారా గనక రకరకాల పదార్థాలు, రకరకాల వస్తువులు పుడితే, కుండలు, ప్రమిదలు, మూకుళ్ళు, ముంతలు ఇలాంటివన్నీ విడివిడిగా పుట్టుకొస్తే, ఆ పుట్టుకొచ్చిన వస్తువులకి ఈ కారణంగా ఉండేటువంటి మట్టి ముద్దకి అభేదం లేదా తాదాత్మ్యం, దీన్ని తెలుసుకోవటం చాలా సులభం. దీన్ని అడ్డం పెట్టుకుని సర్వకారణంగా గనక పరమాత్మను తెలుసుకుంటే సర్వాత్మకంగా అర్థం చేసుకోవటం మరింత సులభంగా ఉంటుంది అని విశ్వస్య హేతు హృదయ స్థితి సంయమానాం అని చెప్తాము. విశ్వస్య మొత్తం విశ్వం మొత్తానికి ఉదయ స్థితి సంయమానాం. ఉదయం దాని యొక్క పుట్టుక, స్థితి దాని యొక్క స్థితి, సంయమం దాని యొక్క ప్రళయం, ఈ మూడిటికి కూడా హేతు కారణము ఈ పరమాత్మే అని తటస్థ లక్షణం చెప్తాము. ఈ తటస్థ లక్షణం ద్వారా ప్రపంచం మొత్తానికి మనం వ్యవహరించుకునేటువంటి ప్రపంచం మొత్తానికి పరమాత్మకి కార్యకారణ భావం అనేది ఒకటి కనుక తెలిస్తే, ఈ కార్యకారణ భావం నియమం ప్రకారం కారణానికి కార్యానికి అభేదమే అని తెలిస్తే, కార్యం అనేది పరమాత్మ కంటే భిన్నంగా లేదు, అనన్యత్ అని తెలిస్తే అక్కడి నుంచి స్వరూప లక్షణంలోకి వెళ్ళటం ఒక్క అడుగే అవుతుంది. ఈ విషయం
క్లియర్గా తెలుసుకుంటే సరిపోతుంది. దీన్నే ఇంకొంచెం లోతులకు వెళ్ళి సందేహాలు లేకుండా కనుక బిగింపుగా పెట్టుకోగలిగితే మరింత బలంగా ఉంటుంది. దాని ప్రకారం చూసుకుంటే ఆత్మ, విశ్వస్య ఆత్మ, విశ్వం మొత్తానికి నువ్వు అంతర్యామివి అని పరమాత్మను అర్థం చేసుకుంటే సరిపోతుంది. విశ్వస్య ఆత్మ. అలాగే విశ్వస్య ఈశ్వరశ్చ, ఈ విశ్వం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి నియామకుడివి నువ్వే అని పరమాత్మను అర్థం చేసుకుంటే సరిపోతుంది. కార్యకారణ భావాన్నే దృష్టిలో ఉంచుకుంటే కారణమే కార్యానికి ఆత్మ, కారణమే కార్యానికి స్వరూపం. కుండ తాలూకు స్వరూపం ఏంటి? మట్టి. అలాగే కారణం అనేది కార్యానికి స్వరూపం అవ్వాలి. ఈ విశ్వానికి కారణమైనటువంటి పరమాత్మ విశ్వం యొక్క అసలు స్వరూపం అవ్వాలి, ఆత్మ. కార్యాన్ని నియంత్రించి పెట్టేది ఏది అంటే కారణమే, వేరే ఇంకొకటి నియంత్రించడానికి వీలే లేదు. ఆ దృష్టిలో చూసుకున్నప్పుడు సమస్త కార్యాలకి నియామకుడు ఎవరవ్వాలి? ఈశ్వరుడు ఎవరవ్వాలి అంటే కారణమైనటువంటి పరమాత్మే అవ్వాలి అని ఈశ్వరశ్చ అని అర్థం చేసుకోవచ్చు. అనేది ఈ 1.5 పాదం. విశ్వస్య హేతు హృదయ స్థితి సంయమానాం ఆత్మ ఈశ్వరశ్చ అనన్యత్ త్వమేవ అనేది తటస్థ లక్షణం. దీన్ని విడివిడిగా చూసుకున్నా, అన్ని కలగాపులగంగా చేసి చూసుకున్నా ఒకటే తేలుతుంది, ఈ విశ్వం మొత్తం ఆయన యొక్క అధీనంలో ఉన్నది అని తేలుతుంది. ఆయన యొక్క రూపాంతరంగా ఉంది. ఆయన కంటే భిన్నంగా గనక విశ్వాన్ని ప్రదర్శించబోతే ఈ విశ్వం అనేది మిగలదు, తన ఉనికిని కోల్పోతుంది. ఈ విశ్వానికి ఉనికిని తెచ్చిపెట్టేవాడే పరమాత్మ అని తేలుతుంది. అలా తేలిన మరుక్షణం అక్కడి నుంచి స్వరూప లక్షణంలోకి వెళ్ళడం పెద్ద కష్టం కాదు. అయితే సందేహం అనేది ఓ పిశాచం లాంటిది, ఎంతైనా సరే వెంటాడుతూనే ఉంటుంది. అతిశుద్ధంగా ఉండేటువంటి పరమాత్మ అసలు విశ్వాన్ని సృష్టించడం ఎందుకు? ఈ విశ్వానికి కారణంగా మారడం ఎందుకు? కారణంగా మారి విశ్వాన్ని తానే ఈశ్వరుడై పరిపాలించడం ఎందుకు? దీన్ని పుట్టించడం ఎందుకు? ఉంచడం ఎందుకు? మింగేయటం ఎందుకు? ఈ పనులన్నీ ఎందుకు చేయటం? నడిపినంతకాలం తానే దగ్గరుండి నడిపి ఎప్పుడో ఒకప్పుడు తీసేయటం ఎందుకు? ఎందుకు ఈ ఆటలన్నీ అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి మాత్రం ప్రస్తుతానికి చిన్న సమాధానం చెప్పుకోవచ్చు. తదపేక్షతయా, అనపేక్ష. ఈశ్వరుడు పరమాత్మ వైపు నుంచి చూసినప్పుడు ఆయనకి ఈ విశ్వంతో ఏ రకమైన అపేక్ష లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన పూర్ణ, ఆనందమాత్రం, అవికారం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆయన వైపు నుంచి చూస్తే అనపేక్ష లేదు. కానీ తదపేక్షతయ జీవుల వైపు నుంచి చూసినప్పుడు, జీవుల తాలూకు విశ్వం వైపు నుంచి చూసినప్పుడు మాత్రం అవి అపేక్షిస్తున్నాయి. వాటికి పరమాత్మ యొక్క అపేక్ష ఉంది. ఎలా ఉంది? జీవులు తమ అజ్ఞానాలతో ఎన్నెన్నో కర్మలు చేసి పెట్టుకున్నారు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలంటే బాబు మా కోసం ఆ ఫలితాలను పుట్టించవయ్యా అని అడుక్కు తినే పరిస్థితి జీవులకు ఉంది. కాబట్టి జీవుల వైపు నుంచి చూసినప్పుడు అపేక్ష అనేది ఉంది. మాయ వైపు నుంచి చూసినప్పుడు బాబు నా వల్లే వాళ్ళందరూ కర్మలు చేసుకున్నారు, నేను ఫలితాలను ఇవ్వలేకపోతే నేను మళ్ళీ వేస్ట్ అయిపోతాను, అందువల్ల నేను ఫలితాలను ఇవ్వాలి, కాబట్టి నా వైపు నుంచి కూడా ఆలోచించి నువ్వు కాస్త నా ద్వారా సృష్టిని చెయ్యి, నా అంతటా నేను స్వతంత్రంగా సృష్టి చేయలేను అని మాయ వైపు నుంచి అపేక్ష ఉంది. పుట్టే ప్రతి పదార్థము కూడా బాబు నీ ఉనికిలో కాస్త ఓ ముక్క నా మీద పారేస్తే నేను కూడా ఉన్నట్టు అవుతుంది, లేకపోతే లేని పదార్థానికి విలువ ఉండదు, కాబట్టి కాస్త నీ ఉనికి నాకు పారేయద్దు అని అపేక్ష ప్రతి వస్తువు వైపు నుంచి ఉంది. ఇంకా చాలా రకాల అపేక్షలు ఉన్నాయి. ఆ అపేక్షలతో ఈ వస్తువుల కారణమైనటువంటి మాయా, వస్తువులను అనుభవించవలసిన జీవులు వీళ్ళందరూ పరమాత్మను అపేక్షిస్తున్నారు. పరమాత్మను అపేక్షించి పరమాత్మ ద్వారా ఏదో ఫలితాన్ని పొందాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ అపేక్షలను పూర్తి చేయటానికి, వాళ్ళ ఫలితాలను పూర్తిగా అందేట్టు చూడటానికి ఈయన పనిచేస్తున్నాడే కానీ అనపేక్ష ఈయనకి వీటి వల్ల ఏదో లాభం కలగాలి అనే అభిప్రాయంతోనైతే కాదు అని సమాధానం చెప్తున్నారు. అఫ్కోర్స్ అసలు మొదలుపెట్టిన ప్రశ్న ఈయన ఎందుకు చేయాలి అని ఇంతే సమాధానం చెప్పుకోవాలి.
జీవులకు ఫలితాలను దక్కించటం అనేది ఈయన నమ్మిన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తున్నాడు అంతేను, అంతే తప్ప తన కోసం కాదు అని దాని ప్రకారం అర్థం చేసుకోవచ్చు. త్వం బ్రహ్మ పూర్ణమమృతం విగుణం విశోకం ఆనందమాత్రం అవికారం అనన్యదన్యత్ విశ్వస్య హేతురుదయ స్థితి సంయమానాం ఆత్మేశ్వరశ్చ తదపేక్షతయా నపేక్ష అని ఈ శ్లోకంలో పరమేశ్వరుడు అన్నాడు. చాలా విలువైన ఈ శ్లోకాన్ని మనకు బాగా తెలుసు, రిపీటెడ్గా ఇదే వస్తోంది అని అనిపించేలా ఉన్నా వింటే కొత్తగా ఉండేటువంటి ఇదే అర్థాన్ని చెప్పిన తర్వాత ఈ అర్థంలోనే మరొక శ్లోకాన్ని ఇంకొంచెం క్లారిటీ ఇస్తూ చెప్తున్నాడు. ఏకస్త్వమేవ సదసద్వయమద్వయంచ స్వర్ణం కృతాకృతమివేహ నవస్తు భేదః అజ్ఞానతస్త్వయి జనైర్విహితో వికల్పః యస్మాద్ గుణవ్యతికరో నిరుపాధికస్య అని. పరమాత్మ ఇన్ని రూపాలలో ఎందుకు మారాలి అని కదా ప్రశ్న. తదపేక్షతయా అనపేక్ష అంటే ఏదో కొంత సరిపోయినట్లుంది కదా. ఇంకా గట్టి సమాధానం చెప్తాను వినండి. అసలు పరమాత్మ ఈ విశ్వాన్ని సృష్టి చేయట్లేదు. సృష్టి చేసేది పరమాత్మ కాదు, సృష్టి చేసేది జీవుడే. ఎవరికి వారు తమ తమ అజ్ఞానంతో సృష్టి చేసుకుని చూస్తున్నారు. త్వం పరమాత్మైనటువంటి నువ్వు మాత్రం ఏకః ఒక్కడివే, అద్వితీయంగా ఉన్నావు. అసలు నీ దృష్టితో చూస్తే రెండో వస్తువు లేనే లేదు, ఏకస్త్వమేవ. కానీ ఏకంగా ఉండేటువంటి నువ్వే త్వమేవ సదసద్వయం అద్వయంచ భాసి. సదసద్వయం అంటే కనిపించే స్థూల ప్రపంచం, కనిపించని లేదా కనిపించకుండా ఉండేటువంటి సూక్ష్మ ప్రపంచం, ఈ రెండు రూపాల్లో భాసిస్తున్నావు. సదసద్వయం లేదా కార్యకారణాకారాల్లో నువ్వే కనిపిస్తున్నావు. సదసద్వయం. అద్వయంచ ఏ భేదము లేనటువంటి శుద్ధ స్వరూపంగాను నువ్వే భాసిస్తున్నావు. లేదా ఇప్పుడు ప్రస్తుతం భేద వ్యవహారాన్నే మాట్లాడుకుంటున్నామని అనుకుంటే కారణ రూపంలోనూ నువ్వే భాసిస్తున్నావు. కార్యకారణాల రూపంలో నువ్వే భాసిస్తున్నావు. నువ్వు మారుతున్నావు అనట్లేదు, నువ్వు భాసిస్తున్నావు. ఉదాహరణ తీసుకుంటే స్వర్ణం కృతాకృతం ఇవేహ. ఇహ ఈ లోకంలో స్వర్ణమివ. బంగారం కొనుక్కోవడానికి వెళ్ళారు. కొంతమంది బంగారం ఎలా కొనుక్కుంటారు? ముద్దగా కొనుక్కుంటారు. కొంతమంది ఏం కొన్నా సరే ఆర్నమెంట్ రూపంలోనే కొనుక్కుంటారు. కృతం అంటే ఆభరణంగా మారింది, అదేంటిది? బంగారం. అకృతం ఆభరణంగా మార్చనిది, అదేంటిది? అది కూడా బంగారమే. అకృతం కృతం ఆభరణంగా మారినా మారకపోయినా బంగారం బంగారమే. ఏం కొందామని వెళుతున్నారు? బంగారం కొందామనే వెళుతున్నారు. బంగారం కంటే భిన్నంగా ఆభరణము లేదు, బంగారం కంటే భిన్నంగా బంగారపు ముద్ద లేదు. అలాగే నీకంటే భిన్నంగా కార్యము లేదు, నీకంటే భిన్నంగా కారణము లేదు. స్వర్ణం కృతాకృతం ఇహ న వస్తుభేద. స్వర్ణం అనేటువంటి దృష్టాంతంలో వస్తుభేదం అనేది లేదు, అంత బంగారమే. మనం ఊరికినే పైన ఏదో ఇది ఆభరణం, ఇది బాగుంది, బంగారపు ముద్ద కాస్త నల్లవాగ్గా ఉంది, ఇది అసలు బంగారమేనా కాకి బంగారమా అని మనం సందేహించడమే కానీ దాని మీద విలువ వేసేవాడు బంగారము, గ్రాములు, మిల్లీగ్రాములు ఆ లెక్కే వేస్తున్నాడు, వేరే విలువ ఏం మాట్లాడట్లేదు. వస్తుభేద నాస్తి. స్వర్ణం కంటే భిన్నంగా అక్కడ ఏమీ లేదు. అలాగే ఇహ మనం అనుకున్నటువంటి విశ్వం పరమాత్మ అనే అంశంలో కూడా వస్తుభేదో నాస్తి. నిజానికి రెండు లేవు, ఉన్నది ఒక్కటే. ఒక్కటే అయితే ఇంత పెద్ద వ్యవహారం ఎలా సాగుతుంది? అజ్ఞానం వల్ల సాగుతోంది. అజ్ఞానం వల్ల త్వయి ఏకస్వరూపంగా అద్వితీయంగా ఉండేటువంటి నీలో జనై వికల్ప విహిత. రకరకాల భేదాలను ఈ జనాలు చూసేటువంటి జీవులు ఊహించి పెట్టుకున్నారు, ఊహించారంతేను. ఈ అజ్ఞానం వలన కల్పించుకున్నటువంటి భేదాలను నీలో బాగా పాతేసి, బాగా లోపలికి జొప్పించేసేసి ఈ భేదాలన్నీ సత్యాలు, ఈ వ్యవహారాలన్నీ సత్యాలు అని అనుకుంటున్నారు. అజ్ఞానతః త్వయి జనైర్విహిత వికల్ప. యస్మాత్ ఎందువల్లంటే నిరుపాధికస్య ఏ ఉపాధి లేనటువంటి నీ విషయంలో గుణవ్యతికర
గుణాల తాలూకు మార్పుల్ని, గుణాల తాలూకు హెచ్చుతగ్గుల్ని చూపిస్తున్నారు. కొన్ని పదార్థాలను చూసి వీటి వల్ల సుఖం వస్తుందంటున్నారు, కొన్ని పదార్థాలను చూపించి వీటి వల్ల కష్టం వస్తుందంటున్నారు, కొన్ని పదార్థాల మీద వ్యామోహం కలుగుతోందంటున్నారు. ఒకే పదార్థంలో మూడింటిని వరుసగా చూపిస్తున్నారు, రకరకాల పరిస్థితుల్లో చూపిస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి ఒకేసారి ఇలా ఎలా పడితే అలా ఎడాపెడా చూపించేసేస్తున్నారు. గుణ వ్యతికర, ఈ గుణాల యొక్క మార్పులు, ఈ గుణాల యొక్క సమూహం, గుణాల ప్రభావాలు, వీటన్నిటినీ గుణాలతో సంబంధం లేని నీలో చూపిస్తున్నారు అంటే అది అజ్ఞానం వల్లనే కదా అవ్వాలి. కాబట్టి అజ్ఞానంతో ఎవరికి వారు జీవులు ఈ విశ్వాన్ని కల్పించుకుని విశ్వాన్ని వ్యవహరించుకుంటూ నీలో లోతులకి పాతేయడం అంటే ఈ కార్యకారణ భావ పరంపర లోపలికి పాతేసేసి దీనికి కారణం ఇది, దీనికి కారణం ఇది, దీనికి కారణం ఇది అని చెప్పుకుంటూ వెళ్ళి ఆ కార్యకారణ పరంపరనే నమ్ముతూ మూల కారణాన్ని మాత్రం పక్కన పెట్టేసి మూల కారణం అంటే ఏంటో కనిపించకుండా చేసేసేసి మర్రి చెట్టు తాలూకు మొదలు ఎక్కడుందో తెలియనట్లుగా ఈ విశ్వం తాలూకు మొదలు ఎక్కడుందో తెలుసుకోలేకుండా ఉండి అజ్ఞానంతో వ్యవహారం చేస్తున్నారు. కానీ అసలు నువ్వు సృష్టి చేశావని ఎవరు చెప్పారు అని పరమేశ్వరుడు అన్నాడు. ఏకస్త్వమేవ సదసద్వయమద్వయంచ స్వర్ణం కృతాకృతమివేహ నవస్తు భేదః అజ్ఞానతస్త్వయి జనైర్విహితో వికల్పః యస్మాత్ గుణవ్యతికరో నిరుపాధికస్య. అసలు ఈ తప్పు మాది కాదండి, మాది కాదు, శాస్త్రాలది తప్పు. ఏ శాస్త్రము సరిగ్గా ఇదమిత్తంగా నిర్ణయించి చెప్పటం లేదు, అందువల్ల మాకు సందేహం కలుగుతోంది లేదా భ్రమ కలుగుతోంది, మా భ్రమ తొలగిపోవటం లేదు అని ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడతారేమోనని పరమేశ్వరుడు ముందు జాగ్రత్తగా శాస్త్రాలలో ఈ విషయం చెప్పారు. శాస్త్రంలో చెప్పిన మిగతా విషయాల మీద ఉన్నటువంటి దృష్టి ఆ శాస్త్రంలో నిర్ధారించి చూపించేటువంటి మూల కారణం మీద సరిగ్గా లేదు, అందువల్ల మూల కారణాన్ని పట్టుకోలేకపోతున్నారు. ఏ శాస్త్రంలో చూసినా సరే మూల కారణంగా పరమాత్మనైన నిన్ను ఏదో ఒక పదంతో ప్రతిపాదన చేస్తూనే ఉన్నారు, అది పట్టుకోకుండా మిగతా మాటలు మాట్లాడుతున్నారు. త్వాం బ్రహ్మ కేచిదవయంత్యుత ధర్మమేకే ఏకే పరం సదసతో పురుషం పరేశం అన్యే వయంతి నవశక్తియుతం పరం త్వాం కేచిన్మహాపురుషమవ్యయమాత్మతంత్రం అని. కేచిత్ కొంతమంది వేదాంత శాస్త్రం ఉపదేశం చేసేటువంటి వాళ్ళు త్వాం బ్రహ్మ అవయంతి, నిన్ను పరబ్రహ్మ అని స్పష్టంగా ప్రతిపాదన చేస్తున్నారు. వేదాంతంలో ఈ విషయం స్పష్టంగా ఉంది, కానీ వేదాంతంలో ఉండే మిగతా విషయాల మీద దృష్టి పెట్టి అజ్ఞానం అంటారు, అజ్ఞానం అంటే అదేదో అనిర్వచనీయం అంటారు, అది సరిగ్గా ఉందా లేదా, ఆ అజ్ఞాన లక్షణం ఏంటి, దానికి ప్రమాణం ఏంటి, అజ్ఞానంలో ప్రమాణం ప్రదర్శిస్తే అజ్ఞానం మిగులుతుందా అనే ఈ ప్రశ్నలు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారే కానీ నిన్ను ప్రతిపాదన చేసేటువంటి నీ స్వరూప లక్షణాన్ని సరిగ్గా పట్టడం లేదు. త్వాం బ్రహ్మ కేచిదవయంతి, కొంతమంది అలా నిన్ను ప్రతిపాదన చేసి చూపిస్తున్నారు. నిన్ను ప్రతిపాదన చేసే వేదాంత శాస్త్రం ఉంది. ఉత ధర్మమేకే, మీమాంసకులు ఉన్నారు అంటే మీమాంసకులు ధర్మమే పరమం అని చూపిస్తున్నారు. చూపించి నిన్ను అందుకోవటానికి దారి చూపించి వదిలేస్తున్నారు. ఆ దారి పట్టుకోకుండా మిగతా వాళ్ళు మభ్యపడిపోతున్నారు. ధర్మమవయంతి, ధర్మమే పరమం అని చెప్పి మీమాంసకులు ఊరుకుంటున్నారు. ఈ ధర్మం అనేది జడమైతే అది ఫలితాన్ని ఎలా ఇస్తుంది? ఈ ధర్మానికి ఒక ఈశ్వరుడు ఉండాలి కదా, ఈ ధర్మాన్ని నిర్ణయించి సరి అయిన సమయంలో ఫలితాన్ని ఇవ్వడానికి సర్వజ్ఞుడైన ఒక పరమాత్మ ఉండాలి కదా అనే ఊహ రావటానికి ఆస్కారం కల్పించి వాళ్ళు ఊరుకుంటున్నారు. ఈ ధర్మం దగ్గర కొట్టుమిట్లాడటమే, అసలు ధర్మం అనే దాన్ని ఒప్పుకోవడం ఎందుకు, ధర్మం అనేది కష్టం కదా, దానికంటే సింపుల్గా ఉండేవేవైనా మనం నమ్ముదామని వేరే దారులు పడుతున్నారే తప్ప ధర్మ మూలమైనటువంటి పరమాత్మను సరిగ్గా గుర్తించడం లేదు. ధర్మం ఏకే, ఏకే పరం సదసతో పురుషం పరేశం. సాంఖ్య సిద్ధాంతం వాళ్ళు ఉన్నారు. సాంఖ్య సిద్ధాంతం ఉంటే ఎంతసేపటికి ప్రకృతి, ఆ ప్రకృతి ఎన్ని రూపాలు, 7 16 ఇలా మాట్లాడుకుంటూ పోతున్నారు. కానీ సాంఖ్య సిద్ధాంతం వాళ్ళు చెప్పేటువంటి సదసతోహో, ఈ ప్రకృతి కంటే ప్రకృతిని అనుభవించే లేదా ప్రకృతి ద్వారా వచ్చే భోగాలను అనుభవించేటువంటి పురుషుడు వీళ్ళందరికంటే భిన్నంగా ఎత్తులో ఉండేటువంటి పురుషం పరేశం పరం, అందరికంటే గొప్ప, అందరికంటే పై స్థాయి, ఆ పురుషుల్లో కల్లా కూడా పై స్థాయిగా ఉండేటువంటి
పరమాత్మను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఆ ప్రదర్శించేటువంటి పరమాత్మను అందుకోవాలి అని ఎవరూ పట్టించుకోవట్లేదు. వాళ్ళు ప్రకృతిని ప్రతిపాదన చేస్తున్నారు. ప్రకృతి కంటే భిన్నంగా పురుషుడున్నాడు అంటున్నారు. పురుషుడు ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఈ అంశాలతో భోగాలను అంటే సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు అని చెప్తున్నారు. అంతవరకే వింటున్నారు. అంతే తప్ప ఈ ప్రకృతి భోగాలను పట్టించుకొని ప్రకృతి కంటే భోగాల కంటే పురుషుల కంటే పైన అతీత స్థాయిలో ఉండేటువంటి పరమాత్మ కూడా ఉన్నాడని వాళ్ళు సూచన చేస్తున్నారు అని కనిపెట్టలేకపోతున్నారు. ఏకే పరం సరసతో పురుషం పరేశం అన్యే వయంతి నవశక్తియుతం పరంత్వాం. కొంతమంది ఆగమాలు ఇలాంటి వాటిని పట్టుకుని నవశక్తియుక్తుడైనటువంటి పరమాత్మ ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు అని ప్రతిపాదన చేస్తున్నారు. అన్యే అవయంతి నవశక్తియుతం పరంత్వాం. నవశక్తియుతం పరంత్వాం 9 శక్తులతో కూడిన పరమాత్మ ఉన్నాడు అంటే అందరూ ఏమడుగుతారు? ముందు ఆ 9 శక్తులు ఏవి అని అడుగుతారు. ఆ నవశక్తులు ఏవి అని అడుగుతారు. నవశక్తులు ఏవి అంటే విమల, ఉత్కర్ష, జ్ఞాన, క్రియ, యోగ, ప్రహ్వి, సత్య, ఈశాన, అనుగ్రహ అని నవశక్తులు అని చెప్తారు. చెప్పంగానే విమలాశక్తి అంటే ఏంటి, లేదా జ్ఞానాశక్తి అంటే ఏంటి, ఉత్కర్షాశక్తి అంటే ఏంటి, అనుగ్రహశక్తి అంటే ఏంటి, అనుగ్రహ శక్తి ఉంటే మా మీద అనుగ్రహం చూపిస్తాడా అని దారి తప్పి ఎటో పోతారే తప్ప ఆ నవశక్తియుతుడైన పరమాత్మను పట్టుకునే తీరేంటి అని సరిగ్గా అడగడం లేదు. పట్టుకోవాల్సింది ఎక్కడ? ఈ నవశక్తుల గురించి కాదు. నవశక్తులు ఉంటే ఉన్నాయి, పోతే పోయినా, ఊడితే ఊడినాయి, మనకెందుకు? ఆ నవశక్తియుక్తుడైన పరమాత్మ, ఆయన యొక్క స్వరూపం, ఆయన్ని తెలుసుకునే తీరు అది కదా అడగాలి. అడిగే వాళ్ళ లోపమే తప్ప శాస్త్రం మాత్రం అది చెప్తోంది. అన్యే వయంతి నవశక్తియుతం పరంత్వాం కేచిన్ మహాపురుషం అవ్యయం ఆత్మతంత్రం. పతంజలి యోగశాస్త్రం చదువుతారు. యోగ దర్శనం అంతా చదివిన తర్వాత యోగ దర్శనంలో సిద్ధులే వస్తాయి. ఆ సిద్ధులతో మనం ఏం చేయొచ్చు, ఏం అద్భుతాలు సాధించవచ్చు, అణిమా సిద్ధి వస్తే ఎలా మాయమైపోవచ్చు, ఇలాంటివన్నీ అనుకుంటారు. కానీ మహాపురుష ఈశ్వర ప్రణిధానాద్వా అన్నప్పుడు ఈశ్వరుడు ఒక ఆయన గురించి చెప్పారు. ఆ ఈశ్వరుడు అంటే ఎవరు, ఆయన మహాపురుషుడు ఎలా అయ్యాడు, ఆయన అవ్యయ ఎలా అయ్యాడు, ఆయన స్వతంత్ర ఆత్మతంత్రుడుగా ఎలా ఉన్నాడు అని చెప్పినటువంటి విషయాలను గురించి పట్టించుకోరు. కానీ పతంజలి దర్శనంలో కేచిత్ మహాపురుషం అవ్యయం ఆత్మతంత్రం అవయంతి చెప్తూనే ఉన్నారు. వీళ్ళందరూ వేరువేరు మార్గాలలో పరమాత్మను అందుకునేందుకు దారులను చూపించి పెట్టారు మహర్షులందరూ. ఆ దారులను పట్టుకుని వేళ్లాడి దారులలో ఒకరికొకరు పోట్లాడుకుని నాది కరెక్టా, నీది కరెక్టా, నేను నమ్మింది కరెక్టా, నీ నమ్మింది కరెక్టా, నాకు నచ్చిన వాసన కరెక్టా, నీకు నచ్చిన వాసన కరెక్టా అనే తీరులో పీకులాడుతున్నారు. కానీ అన్నీ కలిపి ఒకే పరమాత్మతత్వాన్ని చెప్తున్నాయి అనే విషయాన్ని ఎక్కువ గమనించడం లేదు. త్వాం బ్రహ్మ కేచిదవయంత్యుత ధర్మమేకే ఏకే పరం సదసతో పురుషం పరేశం అన్యే వయంతి నవశక్తియుతం పరంత్వాం కేచిన్ మహాపురుషం అవ్యయం ఆత్మతంత్రం అని పరమేశ్వరుడే ఈ ప్రశ్నకి సమాధానాన్ని చెప్పాడు. అలాగే శ్రీహరిస్తుతిని కూడా ఈ మాటతో చేశాడు. అన్నాడు, నాహం పరాయుర్షయో నమరీచి ముఖ్యా జానంతి యద్విరచితం ఖలు సత్వసర్గాః యన్మాయయా ముషితచేతస ఈశ దైత్యమర్త్యాదయ కిముత శశ్వతభద్రవృత్తాః. ఎవరికి తెలియట్లేదు అని చెప్తున్నాను. అదేం పెద్ద తప్పేం కాదు. తప్పంటే వ్యవహార దశలో చూసుకున్నప్పుడు పెద్ద తప్పేం కాదు, కానడానికి తప్పేం కాదు. నాహం నాకే తెలియదు, పరాయు బ్రహ్మగారికి కూడా తెలియదు, ఋషులు చాలామంది ఉన్నారు, మరీచి ముఖ్యాహ మరీచి మొదలైన మహర్షులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా జానంతి ఎవరికి ఏం తెలియదు. యద్ విరచితం నువ్వేం చేస్తున్నావు, నీ యొక్క తీరేంటి, నీ తెన్నేంటి ఏం తెలియదు. యద్ విరచితం ఖలు అందులోనూ ఖలు సత్వసర్గాః మేమందరం నీ యొక్క సత్వప్రధానమైనటువంటి రూపాలము కదా. నన్ను తీసేయి, ఊరికనే కలుపుకునేటప్పుడు వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు అంటే బాగుండదు కాబట్టి నేను కలుపుకున్నాను, కానీ నాకు తెలియదని కాదు. బ్రహ్మగారిని కూడా తీసేయచ్చు, ఆయనకి తెలుసు. ఋషులు సత్వప్రధానులైనటువంటి దేవతలు వీళ్ళందరికీ కూడా నీ యొక్క తీరు తెన్ను సరిగ్గా తెలియదు. యద్ విరచితం ఖలు సత్వసర్గాః. ఎందుకంటే ఎంత సత్వప్రధానులైనా సరే యన్మాయయా ముషిత చేతసః నీ మాయతో వాళ్ళ అసలు బుద్ధి అనేది ఎప్పుడో దారి తప్పింది.
దారి తప్పి దొంగలు దోచుకున్నట్టు ఎటో పోయింది అది. బుద్ధి అనేదేమి నీ మీద పనిచేసే బుద్ధి ఎవరికీ లేదు. ఈశాం, ఓ ఈశ్వరుడా, దైత్యమర్త్యాదయ, దైత్యులు, రాక్షసులు, మర్త్యాహ, మనుషులు, వీళ్ళందరూ మాత్రం ఏం అర్థం చేసుకోగలరయ్యా? కిముత శశ్వత్ అభద్రవృత్తా, అందులో రాక్షసులు తమఃప్రధానులు, తమోగుణం ప్రధానంగా ఉన్నవాళ్ళు, మనుషులు పాపం రజోగుణ ప్రధానంగా ఉండేవాళ్ళు, అన్ని గుణాలని నెత్తినేసుకునేవాళ్ళు, ఏ గుణం కావాలంటే ఆ గుణాన్ని తీసేసుకునేటువంటి వాళ్ళు, పాపం పిచ్చి అమాయకులు. వీళ్ళు ఏమర్థం చేసుకోగలరు? సత్వప్రధానంగా ఉండే దేవతాగణాల వారికి నువ్వు అర్థం కావు, రజఃప్రధానంగా ఉండేటువంటి మనుష్యగణాల వారికి నువ్వు అర్థం కావు, తమఃప్రధానంగా ఉండే రాక్షసులకి ఖచ్చితంగా అర్థం కావు, ఎవరికీ అర్థం కావు. అర్థం కాకపోవటానికి నిన్ను ఆశ్రయించుకున్నటువంటి మాయే కారణం. మాయ, అజ్ఞానం వీటి వల్ల అర్థం కాకుండా ఉంది. కానీ అర్థం కాకపోవటం అనేది వ్యవహార దశలో తప్పుగా ఏం పెద్దగా తోచదు. నాహం పరాయురు ఋషయః న మరీచిముఖ్యాః జానంతి యద్విరచితం ఖలు సత్వసర్గాః యన్మాయయా ముషితచేతస ఈశ దైత్యమర్త్యాదయః కిముత శశ్వదభద్రవృత్తాః. సత్వం సమేహితమదస్థితిజన్మనాశం భూతే హితంచ జగతో భవబంధమోక్షౌ వాయుర్యథా విశతి ఖంచ చరాచరాఖ్యం సర్వం తదాత్మకతయా అవగమః అవరుంసే. ఎవరు తెలుసుకోలేకపోయినా సరే నువ్వు చేసే పని మాత్రం నువ్వు చేసుకుంటూ పోతున్నావు. సత్వం, ఎవరూ అర్థం చేసుకోలేని రూపం కలిగినటువంటి నువ్వు, ఎవరు అర్థం చేసుకోకపోయినా సరే సమీహితం, నువ్వు చేసిన ఈ దేన్ని లేదా నువ్వు చేశావు అని నీ నెత్తి మీద ఈ ప్రపంచమంతా మోపిన భారాన్ని, ఏ భారాన్ని? అధస్థితి జన్మనాశం, కనిపించే విశ్వం తాలూకు స్థితి, జన్మ, నాశాలు వీటన్నిటినీ కూడా యథాప్రకారం నిర్వహిస్తూ పోతున్నావు. భూతేహితంచ, భూతాలకు కావలసినవి, భూతాలు అంటే జీవులకు కావలసినవి, జీవులు చేసేవి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా నిర్వహిస్తూ పోతున్నావు. జగతః భవబంధమోక్షౌ, ఈ జగత్తులో ఉండేటువంటి జీవుల తాలూకు భవబంధాలు అంటే సంసార బంధాలు, వాటి తాలూకు మోక్షాలు, వీటిని కూడా నిర్వహిస్తూనే పోతున్నావు. నిర్వహిస్తూ పోవటం మాత్రమే కాదు, వీటిల్లో నువ్వు కూడా భాగమైనట్లుగా కలిసిపోయావు. వాయురు యథా విశతి ఖంచ చరాచరాఖ్యం, వాయువు ఎలాగైతే ఆకాశంలో అలా 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 పారుతూనే ప్రతి వస్తువులోనూ తాను కూడా చేరి ఉంటాడో, వాయురు యథా విశతి ఖంచ చరాచరాఖ్యం, ఆకాశంలోనూ తానే ఉంటాడు, వీస్తూ తానే ఉంటాడు, కానీ ప్రతి పదార్థపు తాలూకు ప్రతి ఛిద్రంలోనూ చేరి తాను అక్కడ ఉంటాడు. చరాచరాఖ్యం విశతి, సర్వం, అన్నిట్లోనూ వాయువు ఉంటాడు. అలాగే సర్వం తదాత్మకతయా, అన్నిట్లోనూ నువ్వే చేరి అన్నిట్లోనూ నీవై ఉండి, నీవే సర్వాత్మకుడిగా ఉండి తదాత్మకతయా అవగమః, నీ యొక్క చైతన్య స్వరూపంతో వ్యాపించి ఉంటున్నావు, నీ యొక్క ఈశ్వర స్వరూపంతో అవరుంసే, వాటన్నిటినీ పట్టి ఉంచుతున్నావు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. ఎవరి పని వాళ్ళు చేసుకోకపోయినా సరే నీ పని మాత్రం నువ్వు చేస్తున్నావు. సత్వం సమీహితమదస్థితి జన్మనాశం భూతేహితంచ జగతో భవబంధమోక్షౌ వాయుర్యథా విశతి ఖంచ చరాచరాఖ్యం సర్వం తదాత్మకతయా అవగమః అవరుంసే అని ఈ శ్లోకంలో చెప్పాడు. అంటే నువ్వు ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నావు, దాన్నే ఒప్పుకుందాము. అజ్ఞానం ద్వారా ఈ సృష్టిని పరమాత్మ నెత్తి మీద మోపారు అనే విషయాన్ని వినటానికి కూడా కొంతమంది ఇష్టపడకపోవచ్చు. వాళ్ళ అజ్ఞానాన్ని మన్నించి పరమాత్మే ఈ సృష్టిని చేశాడు అని అందాము, పాలన పరమాత్మే చేస్తున్నాడు అందాము, సంహారాన్ని కూడా పరమాత్మే చేస్తాడు అందామన్నాము. నువ్వు పరమాత్మమైనటువంటి నువ్వు సర్వాత్మకుడివిగా ఉండి అన్నిటినీ చక్కబెడుతున్నావు అనే మాట మాత్రం అనొచ్చు, అది అందాము. దానిలో భాగంగా నువ్వు రకరకాల అవతారాలను కూడా గ్రహిస్తున్నావు, రకరకాల అవతారాలను నువ్వు చేపడుతున్నావు. అవతారా మయా దృష్టాః రమమాణస్యతే గుణైః సోహం తద్ద్రష్టుమిచ్ఛామి యత్తే యోషిద్ వపుర్ధృతం. ఆ అవతారాల్లో చాలా అవతారాలను నేను చూశాను, 99 అవతారాలను చూశాను. ఇప్పటికీ 100లో 99 అవతారాలను నేను చూసేశాను. అవతారాः మయా దృష్టాः, చూశాను.
నువ్వు జగద్రక్షణార్థం తీసుకునేటువంటి అవతారాలన్నింటినీ నేను చూసేశాను. రమమాణస్యతే గుణై, గుణాలతో ఆడుకుంటూ ఉంటావు కదా నువ్వు అప్పుడప్పుడు గుణాలతో ఆడుకునేటప్పుడు నువ్వు చేసే అవతారాలన్నీ, నువ్వు చేసే లీలల్ని అన్నిటినీ నేను చూశాను. కానీ జగన్మోహిని అవతారం దగ్గర నాకు ఇన్ఫర్మేషన్ అందించలేదు ఈ దేవతలు. ముందు సరిగ్గా చెప్పలేదు, ఆ హాలాహలం తర్వాత నన్ను పొగిడేసి మీరు కైలాసానికి వెళ్ళిపోండి, అక్కడ చల్ల కూర్చోండి అని పంపించేసేసారు. నువ్వు జగన్మోహినిగా వచ్చావని ఒక్కడు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందరూ అమృతం తాగే హడావిడిలో పడ్డారో లేదా నిన్ను చూసే మాయలో పడ్డారో తెలియదు. కాబట్టి అదొక్కటి చూడలేకపోయాను. అమృతమథనం దగ్గర కూడా అన్ని అవతారాలని చూసేశాను. అమృతమథనం దగ్గర హాలాహలం వచ్చినప్పుడు వచ్చాను కదా, వచ్చినప్పుడు కూర్మ రూపంలో నువ్వు కింద ఉండటం చూశాను. మళ్ళీ సహస్రబాహువులతో పర్వతం పైనుంచి అట్టి పెట్టడం చూశాను. అలాగే అందరూ దేవతలందరూ హాలాహలం చూసి పారిపోయినా సరే ఆ పాము తోక పట్టుకుని అక్కడే ఉన్న నిన్ను చూశాను. పోనీ ఒకవేళ పాము కూడా పారిపోయింది అనుకుంటే ఆ తోక స్థానంలో ఉండే ఆ రూపాన్ని చూశాను. నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద సాగిలపడ్డారు కదా, ఆ పడ్డప్పుడు దేవతలలో శక్తి రూపంలో దాగిన నిన్ను ఆ రూపంలో కూడా చూశాను. అన్ని రూపాల్లోనూ చూశాను. పర్వతంలోనూ శక్తి రూపంలో దాగావు కదా, దాన్ని చూశాను. పాములో శక్తి రూపంలో దాగావు, దాన్ని చూశాను. అన్నీ చూశాను. కానీ ఈ జగన్మోహిని రూపాన్ని మాత్రం చూడలేకపోయానయ్యా. సోహం తద్దృష్టుమిచ్చామి, ఆ రూపాన్ని చూడదలుచుకున్నాను. ఎత్తే యోషిద్వపుర్ధృతం, నువ్వు ధరించిన ఆ స్త్రీ రూపాన్ని నేను చూడగోరుతున్నాను. అవతారామయా దృష్టా రమమాణస్యతే గుణై సోహం తద్దృష్టుమిచ్చామి ఎత్తే యోషిద్వపుర్ధృతం. येन सम्मोहिता दैत्याः पायिताश्चामृतं सुराः तद्दिदृक्षव आयाताः परं कौतूहलं हिनः. येन सम्मोहिता दैत्याः, ఆ రూపానికి దైత్యులు రాక్షసులందరూ సమ్మోహపడిపోయారంటున్నారే, ఆ రూపాన్ని చూసి చొంగు కార్చుకుంటూ అమృతాన్ని ఇవ్వలేదు అనే మాటను పట్టించుకోలేదంటున్నారే. పాయితాశ్చ అమృతం సురాహ, ఆ రూపంతో వచ్చి అందరి దేవతల చేతిలో అమృతం పోసింది అమృతమా హాలాహలమా అని పట్టించుకోకుండా దేవతలు నాకేశారంటున్నారే. పాయితాశ్చ అమృతం సురాహ, దేవతలకి ఆ రూపంతోనే అమృతం అందించావంటున్నారే. ఆ రూపాన్ని నేను చూడగోరుతున్నాను. నాతో పాటు మా భూతగణాలు వాళ్ళు ఎంత కోట్ల మంది ఉన్నారు, అంతే, ఎక్కువ మంది లేరు, వాళ్ళందరూ కూడా చూడగోరుతున్నారు. అలాగే నాతో పాటు వచ్చిన పార్వతీ అమ్మవారు కూడా చూడదలుచుకుంటోంది. తద్దిదృక్షవ వయం ఆయాతాహ, మేమందరము అది చూడాలనుకుని వచ్చాము. పరం కౌతూహలం హినః, నువ్వు ఆ రూపంలో ఎలా ఉంటావు, ఎంత కత్తిలా ఉంటావు అని చూడాలి అని మాకుంది అన్నాడు. येन सम्मोहिता दैत्याः पायिताश्चामृतं सुराः तद्दिदृक्षव आयाताः పరం కౌతూహలం హినః అని చెప్పి ఊరుకున్నాడు. దాంతో పరమాత్మ ఎలా దానికి రియాక్ట్ అయ్యాడని శ్రీశుకో ఉవాచ. ఏవం అభ్యర్థితో విష్ణుః భగవాన్ శూలపాణినా ప్రహస్య భావగంభీరం గిరిశం ప్రత్యభాషత. ఈ విధంగా పరమేశ్వరుడు అభ్యర్థన చేస్తే భగవాన్ విష్ణు, భగవంతుడైన సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ, శూలపాణిన, శూలం చేతిలో పట్టుకుని వచ్చిన పరమేశ్వరుడు అభ్యర్థన చేస్తే భావగంభీరం ప్రహస్య, ఒక్క నవ్వు నవ్వాడు. ఆ నవ్వులో చాలా అర్థాలున్నాయి. ఏమర్థం ఉంది? నీకు ఇదేం అక్కర్లేదు, నువ్వు వేరే అభిప్రాయంతో నా దగ్గరికి వచ్చావు, నీ భావం నాకు తెలుసు, నీకు పరమాత్మతత్వమే ఎప్పుడూ కరతలామలకంగా ఉన్నప్పుడు అందులో నేనేదో యోషిద్ రూపం ధరిస్తే ప్రత్యేకించి చూడడానికి పని కట్టుకుని వైకుంఠానికి నువ్వు రావక్కర్లేదు, నీకు జగన్మోహిని అనే స్త్రీని మించిన అందగత్తె ఈ సృష్టిలో మరొకటి లేదు అని గట్టిగా చాటి చెప్పాలి అని కోరుకుంది. పరమాత్మే స్త్రీ రూపాన్ని ధరిస్తే ఆ రూపాన్ని మించిన అందం ఏ స్త్రీలోనూ ఉండనే ఉండదు, ఛాన్సే లేదు అని గట్టిగా ఎస్టాబ్లిష్ చేయాలి అని కోరిక ఉంది. దాంతోపాటు 2-3 వేరు అభిప్రాయాలు కూడా ఉన్నాయి, అందుకని వచ్చావు, అంతే తప్ప నేను స్త్రీ రూపాన్ని ధరిస్తే చూద్దాము అనే ఉద్దేశం నీకేమీ లేదు, అలాంటిదేం లేదు, నాకు తెలుసు అని ప్రహస్య భావ గంభీరం, భావాన్ని లోపల దాచుకుని పైకి మాత్రం నవ్వు నవ్వి గిరిశం ప్రత్యభాషత, పరమేశ్వరుడితో ఇలా అన్నాడు. ఏవం అభ్యర్థితో విష్ణుర్భగవాన్ శూలపాణినా ప్రహస్య భావగంభీరం గిరిశం ప్రత్యభాషత. శ్రీ భగవానువాచ. కౌతూహలాయ దైత్యానాం యోషిద్వేషో మయా కృతః పశ్యతా సురకార్యాణి గతే పీయూషభాజనే అని. దైత్యానాం కౌతూహలాయ,
రాక్షసులు కదయ్యా, రాక్షసులకి ఆడదాన్ని చూస్తే చాలు చంగ కారిపోతూ ఉంటుంది. ఆ రాక్షసులేమో అమృత కలశాన్ని లాగేసుకొని దేవతల చేతుల్లోంచి అమృత కలశాలు లాగేసుకొని పారిపోతున్నారు. అలాంటప్పుడు యుద్ధాలు అయితే అమృతం కింద పోతే గనక ఎవరికీ దక్కదు, అందులో దేవతలకు అసలు దక్కదు. అందువల్ల వాళ్ళకుండే ఆ వీక్నెస్ని వాడి యోషిద్వేషో మయా కృత, స్త్రీ రూపాన్ని ధరించి వెళ్ళి ఆ పని చక్కబెట్టాను. పశ్యత సురకార్యాణి, దేవతలకి మనవాళ్ళకి సత్వప్రధానులకి మనం పనులు చేసి పెట్టాలి కదా. పనులు చేసి పెట్టాలంటే ఒక్కొక్క పని ఒక్కో రకంగా అవుతుంది. ఆ సమయంలో చక్రం తీసుకెళ్ళి అందరి తలకాయలు నరుక్కుంటూ రాలేను కదా, రాక్షసులు ఉండాలి కదా. అందువల్ల ఆ సమయంలో ఆ స్త్రీ రూపం ధరించి అమృత కలశం లాక్కొచ్చి దేవతలకు అమృతం ఇస్తే చాలు, అంతే తప్ప రాక్షసుల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరమేం లేదు, వాళ్ళ వీక్నెస్సే వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంది అని అనుకుని ఎలా చేశాను. గతే పీయూష భాజనే, దేవతల చేతుల్లోంచి అమృత కలశం అనేది రాక్షసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ సందర్భాన్ని బట్టి అలా చేశాను. కౌతూహలాయ దైత్యానాం యోషిద్వేషో మయా కృత పశ్యతా సురకార్యాణి గతే పీయూష భాజనే. ఇది వాళ్ళ కోసం చేసింది. తత్తేహం దర్శయిష్యామి దిదృక్షో సురసత్తమ కామినాం బహుమంతవ్యం సంకల్ప ప్రభవోదయం. నువ్వు చూపించమంటున్నావు కదా, దిదృక్షో చూడాలనుకుంటున్నావు కదా, తత్తేహం దర్శయిష్యామి, ఆ రూపాన్ని నేను నీకు చూపిస్తాను. సురసత్తమ, దేవతల కోసం ఉద్దేశించింది కాదు ఆ రూపం. దేవతలలో శ్రేష్ఠుడమైన తత్వజ్ఞానమే స్వరూపంగా కలిగిన నా యొక్క రూపాంతరమైన నీకోసం అస్సలు కాదు. నీకోసం కానే కాదు, దేవతల కోసం కూడా కాదు, రాక్షసుల కోసం, మోహపడేటువంటి వారి కోసం ఆ రూపాన్ని ధరించి పెట్టాను. అయినా నువ్వు చూడాలనుకుంటున్నావు కాబట్టి చూపిస్తాను. అది కామినాం బహుమంతవ్యం, స్త్రీ మీద కోరిక ఉన్న వాళ్ళకి నంబర్ 1 రూపం. బహుమంతవ్యం, చాలా గౌరవించదగ్గ రూపం. అందచందాలకి విలాసాలకి అన్నిటికీ పెట్టింది పేరు కామినాం బహుమంతవ్యం. ఎందుకంటే సంకల్ప ప్రభవోదయం, సంకల్ప ప్రభవంగా ఉండేటువంటి కామం ఆ రూపాన్ని చూసిన వెంటనే ఫసక్కను పుట్టుకొస్తుంది. అలాంటి రూపం. సంకల్ప ప్రభవా కామాహ అని కదా గీత. సంకల్పం నుంచే కామం అనేది పుడుతుంది. లోపల సంకల్పం ఉంటే కామం బయటికి పుట్టుకొస్తుంది. ఆ పుట్టుకొచ్చేటువంటి కామం, సంకల్పం వలన పుట్టుకుంటూ వచ్చేటువంటి కామం ఈ రూపాన్ని చూస్తే మాత్రం బాగా ఒక మామూలుగా దీపంలాగా బయటికి రావలసిందో లేదా చిన్న జ్వాలలా బయటికి రావలసిందో ఒక అగ్నిపర్వతంలాగా బయటకు వచ్చేస్తుంది. అలాంటి రూపం ఇది. తత్తేహం దర్శయిష్యామి దిదృక్షో సురసత్తమాం కామినాం బహుమంతవ్యం సంకల్ప ప్రభవోదయం అని శ్రీహరి పరమేశ్వరుడితో అన్నాడు. అన్నవాడు ఏం చేశాడు అని శ్రీశుక ఉవాచ. శ్రీశుకుల వారు చెప్తున్నారు, ఇతి బ్రువాణో భగవాన్ తత్రైవ అంతరధీయత సర్వతశ్చారయంశ్చక్షు భవ ఆస్తే సహోమయ. ఇతి బ్రువాణో భగవాన్, ఇలా చెప్పినటువంటి ఆ శ్రీహరి తత్రైవ అంతరధీయత, ఉన్నట్టుండి అంతర్ధానం అయిపోయాడు. ఏం చెప్పినాడు? నీకు ఆడవేషం వేసుకుని చూపిస్తాను అని అన్నాడు. ఆడవేషం పెట్టుకుని చూపిస్తాను అంటే లోపలికి వెళ్తాను, లంగా ఓణి వేసుకొస్తానో చీర కట్టుకొస్తానో అనాలి. అలా అనకుండా ఉన్నవాడు ఉన్నట్టు మాయమైపోయాడు. దాంతో పరమేశ్వరుడు సర్వతశ్చారయం చక్షు, ఎటున్నాడు, ఎటెళ్ళాడు ఈయన, ఎక్కడి నుంచి స్త్రీ రూపంలో వస్తాడు అని అన్ని వైపులకి ఇలా చూస్తూ ఉన్నాడు. ఈయన చూడటం పెద్ద విషయం కాదు, భవహ ఆస్తే అనేది పెద్ద విషయం కాదు. సహ ఉమయ, పార్వతీ అమ్మవారు కూడా అలలు చూస్తోంది. ఈయన శ్రీహరి ఆడవేషం వేసుకుని ఎటువైపు నుంచి వస్తాడు, ఉన్నవాడు ఉన్నట్టుండి మాయమయ్యాడు, చూపిస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు, ఎటువైపు నుంచి వస్తాడు అని ఇద్దరు ఇలా కళ్ళు విప్పార్చుకుని అన్ని వైపులకి చూస్తూ ఉన్నారు. ఇతి బ్రువాణో భగవాన్స్ తత్రైవాంతరధీయత సర్వతశ్చారయంశ్చక్షుర్భవ ఆస్తే సహోమయ. అంటే పరమేశ్వరుణ్ణి అలాగే పార్వతీ అమ్మవారిని ఇద్దరినీ వెయిట్ చేయిస్తూ వాళ్ళు కళ్ళు విప్పార్చుకుని చూసేటట్లు చేస్తూ ఈయన ఉన్నట్టుండి మాయమైపోయాడు. మన పరమేశ్వరుడే వెయిట్ చేస్తే, పార్వతీ అమ్మవారే వెయిట్ చేస్తే మనం వెయిట్ చేయొద్దు. కాబట్టి మనం కూడా వెయిట్ చేద్దాం. ఆ అందమైన రూపాన్ని మరొకసారి శబ్దాలతో చూడటానికి మనం కూడా కాసేపు వెయిట్ చేద్దాం. వెయిట్ చేయడానికి ముందు వెయిట్ చేయడంలో భాగంగానే ఈ శ్లోకాల పారాయణను మనం చేసుకుందాము. పారాయణ చేసుకునేటప్పుడు పరమాత్మతత్వాన్ని, పరమేశ్వరుడు చెప్పినటువంటి పరమాత్మతత్వాన్ని మరొకసారి మననం చేసుకుందాము.
ఆ పరమాత్మతత్వం చాలాసార్లు వచ్చింది అనే కంప్లైంట్ ఉంది. కానీ ఎన్నిసార్లు వచ్చినా మనసుకి ఎక్కిందా అనే ప్రశ్నకి సమాధానం అయితే లేదు. ఎన్నిసార్లు చెప్పినా సరే మనసులో బలంగా ఉందా, ఇది తప్ప మరొక సందేహమే లేదు అనే పరిస్థితిలో ఉందా అంటే మాత్రం ప్రశ్నకి సమాధానం లేదు. కాబట్టి ఎన్నిసార్లు వచ్చినా సరే మరీ శ్రద్ధగా, అంతే శ్రద్ధగా, లేదా వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క పాయింట్ శ్రద్ధ పెంచుకుంటూ ఆ పరమాత్మతత్వాన్ని మనం విందాము, విని మననం చేసుకుందాము, మనసులో ఉంచుకుందాము. మన మనసులలో ఆ పరమాత్మతత్వం చాలా బలంగా ఉండి మిగతా మోహాలన్నీ కూడా, అజ్ఞానాలు, సందేహాలు లేదా భ్రమలు, ఇవన్నీ కూడా తొలగిపోయేట్లు చేయమని ఆ భక్తజన మానస సరసీగృహ నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆలస్యమైనా సరే ఈరోజు శ్రద్ధగా పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వాదశాధ్యాయే శ్లోకాః. శ్రీబాదరాయణిరువాచ వృషధ్వజో నిశమ్యేదం योषिद्रूपेण दानवान् मोहयित्वा सुरगणान् हरिः सोममपाययत्. वृषमारुह्य गिरिशः सर्वभूतगणैर्वृतः सह देव्या ययौ द्रष्टुं यत्रास्ते मधुसूदनः. सभाजितो भगवता सादरं सोमया भवः. सूपविष्ट उवाचेदं प्रतिपूज्य स्मयन् हरिं. श्रीमहादेव उवाच देवदेव जगद्व्यापिन् जगदीश जगन्मया सर्वेषामपि भावानां त्वमात्मा हेतुरीश्वरः. आद्यन्तावस्य यन्मध्यम् इदमन्यदहं बहिः यतो व्ययस्य नैतानि तत्सर्वं ब्रह्मचिद्भवान्. तेनै तवैव चरणाम्भोजं श्रेयस्कामानिराशिषः. विसृज्यो भयतः सङ्गं मुनयः समुपासते. त्वं ब्रह्मपूर्णममृतं विशुकं विगुणं विशोकम् आनन्दमात्रमविकारमनन्यदन्यत्. विश्वस्य हेतुहृदयस्थितिसंयमानाम् आत्मेश्वरश्च तदपेक्षतया नपेक्षः. एकस्त्वमेव सदसद्वयमद्वयं च स्वर्णं कृताकृतमिवेह न वस्तु भेदः. अज्ञानतस्त्वयि जनैर्विहितो विकल्पः यस्माद्गुणव्यतिकरो निरुपाधिकस्य. त्वां ब्रह्म केचिदवयन्त्युत धर्ममेके एके परं सदसतोः पुरुषं परेशम्. अन्ये वयन्ति नवशक्तियुतं परं त्वां केचिन्महापुरुषमव्ययमात्मतन्त्रम्. नाहं परायुर्षयो न मरीचिमुख्याः जानन्ति यद्विरचितं खलु सत्त्वसर्गाः. यन्मायया मुषितचेतस ईशदैत्य मर्त्यादयः किमुत शश्वदभद्रवृत्ताः. सत्त्वं समीहितमदस्थितिजन्मनाशं भूते हितं च जगतो भवबन्धमोक्षौ. वायुर्यथा विशति खञ्च चराचराख्यं सर्वं तदात्मकतयावगमो वरुन्त्से. अवतारामया दृष्टाः रममाणस्य ते गुणैः सोऽहं तद्द्रष्टुमिच्छामि यत्ते योषिद्वपुरुद्धृतं. येन सम्मोहिता दैत्याः पायिताश्चामृतं सुराः तद्दिदृक्षव आयाताः परं कौतूहलं हिनः. श्रीशुक उवाच एवमभ्यर्थितो विष्णुः भगवान् शूलपाणिना प्रहस्य भावगम्भीरं गिरिशं प्रत्यभाषत. श्रीभगवानुवाच कौतूहलाय दैत्यानां योषिद्वेषो मया कृतः पश्यतासुरकार्याणि
गते पीयूषभाजने तत्तेऽहं दर्शयिष्यामि दिदृक्षोऽसुरसत्तमा कामिनां बहुमन्तव्यं संकल्पप्रभवोदयम्। श्रीशुक उवाच इति ब्रुवाणो भगवान् तत्रैवान्तरधीयत सर्वतश्चारयंश्चक्षुः भव आस्ते सहोमया। इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां अष्टमस्कन्धे 12ध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।